మణికంఠుడు రాజకుమారులకు అవసరమైన సకల అస్త్ర విద్యలను శస్త్ర విద్యలను శత్రువులను ధైర్యంగా ఎదుర్కొనడానికి వారిని అంతం చేయడానికి సహాయపడే కలరి వంటి మరెన్నో విద్యలలోనూ ఉత్తీర్ణుడయ్యాడు. గురుకుల వాసం అద్భుతంగా పూర్తి కాగానే రాజభవనం నుంచి వచ్చిన గురుదక్షిణ మిగతా కానుకలను మణికంఠుడు గురువు పాదాలకు సమర్పించి నమస్కరించాడు. దేవా, తమ అనుగ్రహంతో నేను సంపూర్ణమైన విద్యను సకల విధములైన కళలను నేర్చుకున్నాను. ఈ కానుకలతో పాటు గురుదక్షిణగా మరేదైనా కావాలంటే సెలవీయండి. మణికంఠ, నాకు నీవర్పించిన ఈ కానుకలకు ధన్యవాదాలు. కానీ వీటిపై నాకు ఆసక్తి లేదు. నా మనసులో తీరని దుఃఖం ఒకటున్నది. అది నీవే తొలగించగలవు. గురుదేవా, తమ మనసులో నెలకొని ఉన్న దుఃఖం ఏమిటనేది నాకు తెలుసు. దానిని తొలగించేందుకు సరైన తరుణము ఇదే. పుట్టిన నాటి నుండి మాట్లాడే శక్తి లేనటువంటి తమ పుత్రుడిని నా ముందుకి తీసుకురండి. నేను చెప్పకుండానే నా మనోవేదనను గ్రహించావు. ఇదే దేవుని చిత్తము. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఏది చెప్పు చూద్దాం. అంతే, చెప్పు. అసాధ్యమైన ఈ అద్భుత కార్యాన్ని సాధించిన తమరు సాధారణ మణికంఠుడు కాదు. తమరు ఎవరు? తమరు ఎవరు స్వామి? తమ సందేహం సరైనదే గురుదేవా. ఒక అసుర సంహారం గావించి దుష్టులను శిక్షించి ఈ కలియుగాన్ని రక్షించేందుకు నేను అవతరించాను. ఈ రహస్యం తమకు మాత్రమే తెలిసినదిగా ఉండనివ్వండి గురుదేవా. నా అవతార లక్ష్యం ముగిసిన పిదప నా దర్శనానికి వచ్చే భక్తులకు ఉత్తరా నక్షత్రంగా నేను దర్శనమిస్తాను. ఇదే నేను తమకు ఇచ్చే గురుదక్షిణ. సెలవు గురుదేవా. గురుకుల వాసం పూర్తి చేసుకుని రాజభవనానికి తిరిగి వచ్చిన మణికంఠునికి ఆనంద బాష్పాలతో మహారాణి స్వాగతం పలికింది. ఆ విధంగానే జరిగింది. ఆ తల్లి బిడ్డల అనుబంధం పైన విధి దృష్టి పడింది. కారణం, కోప్పెరుందేవి గర్భాన జన్మించిన కుమారుడు రాజరాజు.
అమ్మా ఇది గమనించిన వంచకుడైన మహామంత్రికి సంతోషం కలిగింది. కారణం, దుష్టుడైన మహామంత్రి దైవాంశ సంభూతుడైన అయ్యప్పను సమీపించినప్పుడల్లా ఏదో తెలియని భయానికి గురయ్యేవాడు. తాను మహారాజా అయ్యే అవకాశం చేజారిపోయినా మణికంఠుడు మాత్రం సింహాసనాన్ని అధిష్ఠించడానికి వీల్లేదని నిర్ణయించుకున్నాడు. అందుకోసం ఎన్నో కుట్రలు కుతంత్రాలు పన్నాడు. అందులో ఒక భాగంగా మణికంఠుడు తాగవలసిన పాలలో విషాన్ని కలిపాడు. ఆ విషం కలిసిన పాలు తాగిన మణికంఠుడు స్పృహ కోల్పోయాడు. వెంటనే రాజవైద్యులందరూ కలిసి మణికంఠుని కాపాడేందుకు ఎన్నో రకాల వైద్యాలు చేసినా అది సాధ్యం కాక తప్పించారు. ఆ సమయంలో పరమేశ్వరుడు వైద్యుని రూపంలో అంతఃపురానికి వచ్చాడు. మణికంఠుని శరీరంలోని విషాన్ని తన మెడలోని సర్పం ద్వారా బయటకు రప్పించి అతన్ని ఆరోగ్యవంతుణ్ణి చేశాడు. ఈ పథకం కూడా విఫలమైపోయింది. మరో పథకం ఆలోచించాలి. ఇదే సమయంలో రాజశేఖర మహారాజు మణికంఠుని యువరాజ పట్టాభిషేకానికి ఏర్పాటు చేయాలని భావించాడు. సభలోని పెద్దలారా, మేము విశ్రాంతి తీసుకుని కాలము ఆసన్నమైనదని తామెల్లరికూ తెలిసిన విషయమే. కనుక మణికంఠునికి యువరాజుగా పట్టాభిషేకం చేయాలని మేము నిర్ణయించుకున్నాం. అప్పుడే కొంతకాలం తరువాత అతడు మహారాజుగా సింహాసనాన్ని అధిష్ఠించడం ఉచితంగా ఉంటుంది. ఇదే తగిన తరుణమని భావించిన మహామంత్రి మహారాణిని ఒంటరిగా కలుసుకునే పథకం వేశాడు. ప్రణామాలు మహారాణి. ఏమిటి మంత్రివర్య ఈ సమయంలో? తమ అనుమతి లేకుండా అంతఃపురంలోనికి వచ్చినందుకు క్షమించండి. విషయం చాలా ముఖ్యమైనది. అందుచేతనే ఈ సమయంలో ఇక్కడికి రావాల్సి వచ్చింది. పర్వాలేదు. ఆ విషయం ఏమిటి మంత్రివర్య? కొద్ది కాలంగా తమ మనసును వేధిస్తున్న విషయం గురించి నాకు తెలుసు. ఇక ఈ రాజ్యాన్ని పరిపాలించేందుకు మీకు జన్మించిన కుమారుడే కదా నిజమైన వారసుడు. ఇతడు కాక మరొకరు అధికారం పొందడం ఎలా న్యాయం? జాగ్రత్తగా ఉండండి. నేను వస్తాను మహారాణి. 12 సంవత్సరాలు పెంచిన ప్రేమంతా మాయమైపోగా తన బిడ్డ రాజరాజే సర్వస్వంగా భావించింది మహారాణి కోప్పెరుందేవి. తమ్ముడు, అయ్యప్ప మహారాజా అయితే ప్రజలు నా గురించి ఏమనుకుంటారు? కన్నబిడ్డ ఉండగా పెంపుడు కొడుకుకి రాజ్యాన్ని కట్టబెట్టిన పాతికి అని ఈసడించుకోరా? ఈ లోకం నన్ను నిందించదా? అవును, దీన్ని ఇలా వదలడానికి వీల్లేదు. నా కొడుకే రాజ్యాన్ని పాలించాలి. ఈ విషయం మహారాజుతో మాట్లాడాలి.